హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్ట్ వచ్చేలాగా నార్మల్ రైస్తో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి. నేను చెప్పే విధంగా ఇలా ఒకసారి నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఒక 1 kg చికెన్. దీన్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో బిర్యానీలోకి అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఆల్ స్పైసెస్ చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనాస్, షాజీరా, మిరియాలు, కొబ్బరి ఇవన్నీ వేసుకొని ఒక 5 minutes వేయించుకొని ఇవన్నీ మిక్సీకి వేసుకొని బిర్యానీకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఇందులోనే పచ్చి ధనియాలు కూడా వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ 1 kg చికెన్కి అయితే 3 glasses రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ 3 glasses రైస్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్లో 1/2 స్పూన్ పసుపు వేయండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేయండి. నెక్స్ట్ 3 స్పూన్స్ కారం వేయండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి ధనియాల పొడి అండ్ గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా, కొంచెం కర్డ్. నెక్స్ట్ ఒక లెమన్ పిండుకోండి. నెక్స్ట్ ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ ఆనియన్స్, చిల్లీస్, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 30 minutes వరకు పక్కకు పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసి బ్రౌన్ ఆనియన్స్ అయితే బాగా వేయించుకొని ప్రిపేర్ చేసుకోండి. సో చూడండి, ఇలా బ్రౌన్ కలర్ అయ్యాక పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన ఇందులో 5 glasses వాటర్ వేసుకొని ఇందులో షాజీరా, లవంగాలు, యాలకులు, బగారా ఆకు, కొత్తిమీర, కొంచెం పుదీనా, 1/2 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 20 minutes వరకు అయితే వాటర్ బాయిల్ కానివ్వండి. సో చూడండి, వాటర్ మొత్తం బాగా బాయిల్ అయ్యాక ఇందులో మనం నానబెట్టుకున్న 3 glasses రైస్ని ఇందులో వేసి ఈ రైస్ అంతా 80% బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఒక 10 minutes వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1 కప్ వాటర్ వేసుకోండి. ఈ వాటర్ వేసుకోవడం వల్ల చికెన్ అనేది గ్రేవీగా ఉండి బిర్యానీ అనేది అడుగంటకుండా ఉంటుంది. నెక్స్ట్ 80% బాయిల్ అయిన ఈ రైస్ని వడగట్టుకొని ఈ చికెన్ పైన మొత్తం వేయండి. ఈ రైస్ మొత్తం చికెన్ పైన వేసి నెక్స్ట్ ఇందులో రైస్ బాయిల్ అయిన ఒక చిన్న గ్లాస్ వాటర్ని తీసుకొని ఇలా కార్నర్స్లో చుట్టూ తిప్పేసుకోండి. నెక్స్ట్ ఇందులో బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ ఫుడ్ కలర్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 2 స్పూన్స్ గీ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 40 minutes వరకు అయితే దమ్ చేసుకోండి. ఈ గిన్నె కింద చిల్లులున్న ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టేసుకోండి. ఈ ప్లేట్ అనేది పెట్టేసుకోవడం వల్ల బిర్యానీ అనేది అడుగంటకుండా లో ఫ్లేమ్ మీద మంచిగా దమ్ అవుతుంది. ఒక 40 minutes తర్వాత బిర్యానీ అనేది బాయిల్ అయిందో లేదో రైస్ చెక్ చేసుకోండి. చూడండి, బిర్యానీ కూడా బాగా బాయిల్ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందో. అంతేనండి, సింపుల్ టేస్టీగా నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వన్స్ మీరు కూడా ఒకసారి ఇలా నార్మల్ రైస్తో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.